ఎలా ఉంది సార్ వైసీపీ 5 సంవత్సరాల రూలింగ్ ఎలా అనిపించింది? ముందుగా అందరికీ నమస్కారం. వైసీపీ పాలన ప్రస్తుతం ఎలా ఉంది అని అడుగుతున్నారు. 5 సంవత్సరాలు పూర్తయి ఎన్నికలు వస్తున్న తరుణంలో ప్రజలందరూ కొంత అసంతృప్తిగా ఉండడం అనేటువంటిది కఠినమైనటువంటి నిజము. ఎందుకంటే నిత్యావసర వస్తువులు చాలా వరకు బాగా పెరిగిపోయినాయి. ఎందుకంటే పేదవాడికి తనకు కావాల్సిన డబ్బులు అనేవి ఆసరాల రూపంలో అందుతున్నాయి. కానీ కఠినమైన విషయం ఏంటంటే నిత్యావసర వస్తువులు కూరల దగ్గర నుంచి కానీ నిత్యం వాడుకునే పాలు పెరుగు వీటన్నిటిని కూడా సామాన్యుడు కొనలేనటువంటి పరిస్థితి ఉంది. ఇలా చెప్తున్నందుకు బాధాకరంగా ఉన్న ఇది వాస్తవమైన విషయము. కాబట్టి ప్రజలందరూ కూడా మనకున్నటువంటి అమూల్యమైనటువంటిది ప్రాణప్రదమైనటువంటిది ఓటు హక్కు. మనిషిగా పుట్టినందుకు ఇచ్చిన గొప్పదైన వరం ఓటు. కాబట్టి ఈ ఓటు అనేటువంటి దాన్ని మనం వాళ్ళకి వేయాలా వీళ్ళకి వేయాలా అంతకన్నా నిష్పక్షపాతంగా చక్కనైనటువంటి పాలన అందించే విధంగా మనం కోరుకునే విధంగా ఓటు వేయాలని నా యొక్క ఆలోచన, నా యొక్క విన్నపం కూడా. ఎందుకంటే మనందరం కూడా చదువుకుని నేటి బాలలే రేపటి పౌరులు, భారతదేశానికి వెన్నుముక లాంటి వాళ్ళు యువత. అటువంటి యువతకి ఇవాళ 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు స్వచ్ఛందంగా. కానీ ఈ ఓటు హక్కును మనం ఏ విధంగా వినియోగించుకోవాలి? అమూల్యమైన ప్రాణప్రదమైన ఓటును సరైన వాళ్ళకి వేసి, మరి ఎప్పుడూ చెప్పుకున్న మాట ఒకటే, రామరాజ్యం 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 వెంటనే కానీ వచ్చేది కనిపించేది జరగట్లేదు. కాబట్టి ఈ ఎన్నికల తరుణంలో మనం సరైన పాలనను ఎంచుకుని, ఇవాళ మరి గవర్నమెంట్ నుంచి ఫోన్లు వస్తున్నాయి, మీకేమన్నా పథకాలు ఏమన్నా అందాయా చేశాయా అని. మాకేం పథకాలు రాలేదు అంటే వాళ్ళు ఫోన్ పెట్టేస్తున్నారు. అంటే ఏమిటి? వీళ్ళ వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే వీళ్ళు మన పథకాలు వాడుకోలేదు, మనకి ఓటు వేయలేదు అనే భావన కాదు. ఏమండి, మా పరిపాలనలో మీకు ఏమైనా అసంతృప్తిగా ఉందా? ఇది మనం వాళ్ళు అడిగితే బాగుంటుంది. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛ వాక్ హక్కు. అటువంటి వాక్ హక్కును వాళ్ళు చక్కగా తీసుకోవాలి, తీసుకుని చక్కని పరిపాలన అందించాలని కోరుకుంటున్నాను. నా పేరు కావూరి శ్రీధర్, నేను తెలుగు ఉపాధ్యాయుడిని. ఈ అవకాశం ఇచ్చిన మీడియా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.